మార్పులు ఒకసారి మనం గమనిస్తే, ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా, యువత, నిరుద్యోగులందరూ కూడా, ఉన్నత చదువులు చదివిన వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నత విద్యలు పూర్తయినప్పటికీ కూడా ఏం చేయడం లేదు, మేము టీఎస్పీఎస్సీలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కోణంలో అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళు పాలిస్తున్నారు కాబట్టి, వాళ్ళే ముఖ్యమంత్రులు, మంత్రులుగా ప్రధానమైన ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ అన్యాయాన్ని ఎదిరించి ఈ మేలు జరగాలంటే, ఉద్యోగాల్లో మేలు జరగాలంటే ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందనే కోణంలో దశాబ్దాలుగా పోరాటం నిర్వహించి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని కులమత ప్రాంత వర్గ విభేదాలు అనేది లేకుండా అనేక మంది సకల జనులందరూ కూడా పోరాటం చేసి, దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసుకోవడం జరిగింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తోడు దొంగలంతా కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సీమాంధ్ర తొత్తులు, చంద్రబాబు తొత్తులు అందరూ కూడా పాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని అష్టదళిద్రంగా అతలాకుతలం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ వ్యవస్థలతో పాటు ప్రజా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయడం జరిగింది, చిన్నాభిన్నం చేయడం జరిగింది. నీళ్లు నిధుల నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు. అదే విధంగా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి దొంగలు భర్తీ చేయకుండా ప్రశ్నాపత్రాల లీకు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల యువత జీవితాలను సర్వనాశనం చేయడం జరిగింది ఈ తోడు దొంగలు. కాబట్టి ఈ తోడు దొంగల చీడ పాలలను తెలంగాణ సమాజం ఓటు హక్కు ద్వారా దాన్ని మొత్తాన్ని నివారించడం జరిగింది. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజీలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు పరీక్షలు నిర్వహించలేని టీఎస్పీఎస్సీ ఏదైతే సభ్యులు ఉన్నారో, చైర్మన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగించి ఏమేం మార్పులు తీసుకురావాలి, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ దళిద్రం పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీని బాగా, అంటే పరీక్షలు సక్రమంగా నిర్వహించాలంటే టీఎస్పీఎస్సీలో ఏమేం మార్పులు చేయాలి అని అంటే, మన దేశంలోని అత్యున్నతమైన ప్రమాణాలతో పకడ్బందీగా ఏవైతే పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తున్నారంటే కేరళ రాష్ట్రంలో. కాబట్టి కేరళ రాష్ట్రంలో ఏవైతే టీఎస్పీఎస్సీలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందో, ఉన్నత విద్యామండలిలో ఉద్యోగాల భర్తీలో ఏవైతే ప్రమాణాలు పాటించడం జరుగుతుందో, ఈ తెలంగాణకు సంబంధించిన టీఎస్పీఎస్సీలో కూడా కేరళకు సంబంధించిన విధి విధానాలు పాటిస్తేనే తెలంగాణ సమాజంలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ప్రమాణాలతో భర్తీ చేయడానికి వీలుంటుందనే కోణంలో ఒక వ్యాసం రాయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే, టీఎస్పీఎస్సీలో చేయాల్సిన మార్పులు: గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావడం, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో ఉద్యోగం కాంక్షించే అభ్యర్థులు అశాంతి నెలకొనడం సహజం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరో 3 సభ్యులు రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆ రాజీనామాలను రాష్ట్ర గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ కమిషన్ ను సరిదిద్దే క్రమంలో జాప్యం ఏర్పడింది. గత నవంబర్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ లోని యువతతో ముచ్చటించారు. ఆ యువత ఉద్యోగ అన్వేషణలో అలసిపోతున్న వ్యక్తులు. ఆ తర్వాత ఆయన ఎక్స్ లో ఇలా రాశారు: ఈ రోజు హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను కలిశాను. తెలంగాణ వస్తే తాము విజయం సాధిస్తామని వాళ్ళు ఆశించారన్న వాస్తవం కదిలించింది. కానీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్న వారి ఆకాంక్షలు నెరవేరలేదు. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదని, నోటిఫికేషన్లు లేకపోవడం, కోర్టు కేసులు, పేపర్ లీకేజీల వల్ల 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన అక్కడితో ఊరుకోలేదు. ఆ యువత కళలను నిజం చేయడమే మన కర్తవ్యం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేశామని కూడా రాహుల్ అన్నారు. ఇక గ్రూప్ 1 పరీక్ష రద్దు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా సర్వీస్ కమిషన్ రద్దు చేసిన తర్వాత జూన్ 11న మళ్ళీ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని చాలా మంది విద్యార్థులు అనేక పిటిషన్లు దాఖలు చేశారు. వాటి కారణంగా ఆ పరీక్షలను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. మళ్ళీ పరీక్షలు నిర్వహించకుండా కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళిందని ఒక వార్త. ఇక పునః పరిశీలన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు.
కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గత జూన్ నెలలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ వారి ఔన్నత్యం గురించి, యోగ్యత గురించి పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 సభ్యుల నియామకం సర్వీస్ కమిషన్ రెగ్యులేషన్లోని 3(2)(a)(b)లకు వ్యతిరేకమని, వారి నియామకాలు చట్ట వ్యతిరేకమని వినాయక్ రెడ్డి తన ప్రజాహిత కేసులో పేర్కొన్నారు. వారి నియామకాలను పునఃపరిశీలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ అధికారం రాజ్యాంగ కోర్టులకు మాత్రమే ఉంది. హైకోర్టు అలాంటి నిష్ఫల ఆదేశాలను ఎందుకు జారీ చేసిందో మనకు తెలియదు. ఆ ఉత్తర్వుల మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అసలే తెలియదు. కమిషన్లు రాజ్యాంగ బద్ధ సంస్థలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధ సంస్థలు. రాజ్యాంగంలోని 317 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్ వీటిని నియంత్రిస్తాయి. ఈ కమిషన్లను నియమించే సభ్యుల గురించి, వారి నియామకం, తొలగింపు అధికారాలు, విధులు, వాటి స్వతంత్రత లాంటి విషయాలు అన్ని ఈ ఆర్టికల్లో ఉన్నాయి. టీఎస్పీఎస్ లో ఎంతమంది సభ్యులు ఉండాలనే విషయాన్ని రెగ్యులేషన్లలో చెప్పారు. ఈ కమిషన్ చైర్మన్ సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, కానీ చైర్మన్ కు సభ్యులకు ఎలాంటి అర్హతలు ఉండాలో రాజ్యాంగంలో చెప్పలేదు. ఎవరినైనా నియమించే అధికారం రాష్ట్ర గవర్నర్ కు ఉంటుంది. వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు. అయితే వారికి 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి. వీరి జీతభత్యాలను గవర్నర్ నిర్దేశిస్తారు. వీరి పదవి కాలం 6 సంవత్సరాలు, వయసు 62 సంవత్సరాలకు పరిమితం. ఇక తొలగించాలంటే చైర్మన్ కానీ సభ్యులు కానీ తమ రాజీనామాను గవర్నర్ కు సమర్పించి వదిలివచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరో 3 సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్ ఇంతవరకు ఆమోదించలేదు. అందుకు కారణాలు తెలియరాలేదు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను చైర్మన్లను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు, కానీ వారిని తొలగించే అధికారం రాష్ట్ర గవర్నర్ కు లేదు. రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు. ఈ కారణాలు ఉన్నప్పుడు మాత్రమే తొలగించొచ్చు. అవేంటని ఒకసారి గమనిస్తే, దివాలా తీసినట్టు కోర్టు నిర్దేశించినప్పుడు, వేరే విధులు అతను నిర్వర్తిస్తున్నప్పుడు, అనారోగ్యం వల్ల బలహీనతల కారణంగా అతను పదవిలో కొనసాగే పరిస్థితి లేనప్పుడు అతన్ని తొలగించే అవకాశం ఉంది. చెడు నడవడిక మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపిన తర్వాత అది రుజువైతే తొలగించవచ్చు. అదేవిధంగా వారిని సస్పెండ్ చేయవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కాంట్రాక్టు అగ్రిమెంట్లో పాల్గొన్నప్పుడు వారిని తొలగించవచ్చు. అంతేకాని మామూలుగా తొలగించే అవకాశం లేదు. ఇక రెగ్యులేషన్ సరిగా లేకపోవడం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సరిగ్గా పనిచేయకపోవడానికి కారణం చైర్మన్ సభ్యులు అధికారాలు, విధుల పరిధిని సరిగ్గా రెగ్యులేషన్స్ లో ఏర్పాటు చేయకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అదేవిధంగా సెక్రటరీ పరిధిని కూడా రెగ్యులేషన్ లో సరిగ్గా పొందుపరచలేదు. ఫలితంగా కాన్ఫిడెన్షియల్ విషయాలు సెక్రటరీ ఆధీనంలో ఉండాలి. వాటిని చైర్మన్ అతిక్రమించినట్లు అనిపిస్తుంది. యూపీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ అధికారాలను, విధులను ఏర్పాటు చేస్తూ చట్టాలను తయారు చేశారు. అలా చేయడం వల్ల శాసన వ్యవస్థలో చర్చ జరిగి ఆ రెగ్యులేషన్స్ చట్టరూపం దాల్చుతాయి. ఇప్పుడున్న రెగ్యులేషన్స్ లో సభ్యుల పాత్రను సరిగా ఏర్పాటు చేయలేదు. ఆ రెగ్యులేషన్స్ ను సంపూర్ణంగా పరిశీలించకుండా తయారు చేసినట్లుగా ఉంది. కమిషన్ మీటింగ్ లో చర్చలు క్షుణ్ణంగా జరగాలి. అవి మినిట్స్ లో ప్రతిబింబించాలి. ఇక మాన్యువల్ పరిశీలించలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాన్యువల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న మాన్యువల్స్ ను ప్రభుత్వం పరిశీలించలేదు, ఆమోదించడం లేదు. అది సోమేష్ కుమార్ వ్యక్తిగత హోదాలో అప్పటి చైర్మన్ పదవి విరమణ చేస్తున్న రోజు ఆవిష్కరించారు. ప్రభుత్వ అనుమతిని సెక్రటరీలు తీసుకున్నట్లుగా అనుమతించలేదు. దానివల్ల ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయని అనిపిస్తుంది. ఇక మంచి స్టాఫ్ ను నియమించుకోవాలి. పని చేయలేని వారిని కాకుండా మంచి స్టాఫ్ ను ఎంపిక చేసి కమిషన్ లో పోస్ట్ చేయాలి. మంచి అధికారులను వేరే డిపార్ట్మెంట్ల నుంచి తీసుకొని వచ్చి కమిషన్ లో పోస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైర్మన్ సభ్యుల పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు. కేంద్ర సర్వీసు అధికారుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ 61 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఏ అధికారులు వస్తారు? మంచి అధికారులు మీ బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడరు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నెలకొని
ఉన్న పరిస్థితులు పునరావృతం కావాలన్న గ్యారంటీ ఏముంది? మంచి అధికారాలు వచ్చిన రెండు సంవత్సరాల కాలం కమిషన్ అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. అర్థమయ్యే లోపు వాళ్ళ పదవి విరమణ చేస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా వీరి పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టేట్ సబార్డినేట్ నియామకాలను డిపార్ట్మెంట్ సర్వీస్ నియామకాలను తక్షణం మార్చాల్సిన అవసరం ఉంది. లిటిగేషన్ కు దూరంగా సెలక్షన్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. సర్వీస్ కమిషన్ విషయాలను సమన్వయపరచడానికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఓ వింగ్ ను కూడా ఏర్పాటు చేయాలి. కొత్త ప్రభుత్వమే సంస్కరించాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రెగ్యులేషన్స్ మాన్యువల్స్ ను సవరించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందన్న ఆశ మాకు ఉంది అనే కోణంలో గతంలో టీఎస్పీఎస్సీ సభ్యులుగా పనిచేసినటువంటి మంగారి రాజేంద్ర కృష్ణారెడ్డిని పేర్కొనడం జరుగుతుంది. అయితే ఎంపిక బాగుండాలి. కేరళ రాష్ట్రంలో సెలక్షన్ పద్ధతి చాలా బాగుంది. ఒక వ్యక్తి పదవి విరమణ చేసే రోజే అతని పదవిని భర్తీ చేసే ప్రక్రియ ఆ రాష్ట్రంలో ఉంది. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులు ఆ ఖాళీలలో నియామకం అవుతారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు సమయానికి పరీక్షల ఫలితాలు ప్రకటించవు. దానికి కారణంగా కొంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఉద్యోగ ప్రకటన వచ్చే నాటికి క్వాలిఫికేషన్ కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా సెలక్షన్ నాటికి విద్యార్హతలు ఉండే విధంగా సబార్డినేట్ నియమాలను సవరించాల్సి ఉంది. రెండవ కమిషన్ ఇంటర్వ్యూలు తీసివేయడం సరైనది కాదు. ఒకవేళ ఆ నియమాన్ని తొలగిస్తే 11 మంది సభ్యుల అవసరం కమిషన్కు లేదు. చైర్మన్ మరో 5 సభ్యులు ఉంటే సరిపోతుందనే కోణంలో ఈ కేరళ రాష్ట్రంలో ఏదైతే టీఎస్పీఎస్సీ సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు చైర్మన్ల నియామకం సక్రమంగా జరుగుతుంది. కేరళ విధానాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి అనే కోణంలో గతంలో ఎవరైతే సభ్యులుగా టీఎస్పీఎస్సీ సభ్యులుగా పనిచేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.